కాచుకున్న వాళ్ళని చూసి మనం మనం ఏమంటామండి? ఎప్పుడైనా గొర్రెలు కాచుకునే వాళ్ళు మనం కనపడితే వాళ్ళు మన చుట్టాలు అనుకోండి, మనం ఏమంటాం? వీళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటామా? లేదయ్యా. వాళ్ళు ఎలా కనపడతారు? హీనంగా కనపడతారు మనకి వాళ్ళు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. గొర్రెలు కాచుకుంటే నిక్కరతోటి అలాగా ఆ చిరిగిపోయిన నిక్కరతోటి టీషర్ట్తోటి ఎవరిని వెళ్ళిపోతారు అనుకుని వాళ్ళు మనోళ్ళైనా మన వాళ్ళు కాదంటాం మనం. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారికి చూడండి, పెంట కుప్పల మీద ఉన్న దీనుల్ని పైకి లేపడానికి, తన ప్రధానంతో కూర్చోబెట్టడానికి నేల నుండి దరిద్రుల్ని పైకి లేపుతాడంట. హల్లెలూయా. మనకు అర్థం అవ్వట్లేదు. దేవుడు స్తుతించండి అంటే ఆ స్తుతిలో ఇంత ఆశీర్వాదం ఉందా? దేవుడి సన్నిధికి వెళ్ళండి అంటే 2 పాటలు అయిపోయినాయి, ఇంకా 2 పాటలు కదా, ఇంకెంతసేపు ఉంటుందిలే, అయిపోతుంది. అక్కడికి మనం వెళ్తుల్లోకి చివరి ప్రార్థనకైనా అందుకోవాలని ఆసక్తితోటి. చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేవారు. సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ టికెట్ అయిపోయిందని వారు ఆయన బ్లాక్లో కొనిసుకుని ఆయన మళ్ళీ ఆడే బ్లాక్ టికెట్లు అమ్ముకుని కూడా అయితే ఆడిని మనం అడుక్కోవడం. ఇంక మనం ఎలా ఉన్నాం చూడండి. హల్లెలూయా. అనుకుని అందులోకి వెళితే ఆ పక్కోడిని ఎంతసేపు అయిపోయింది, ఏం జరిగింది మళ్ళీ అని అడగడం. ఏంటి పక్కన కూర్చొని వాడిని ఆయన చూడడం ఇవ్వకుంటాను. హల్లెలూయా. దేవుని అదే చర్చిలోకి అలా వెళ్ళిపోతున్నాం మనం. చర్చిలోకి ఇక మళ్ళీ అడుగుతాం మనం, ఏ పాట పాడు, ఏ వాక్యం చెప్పారని అడుగుతాం మనం. మనకి ఆసక్తి ఏది? హల్లెలూయా. కానీ దావీదు గారు అంటే ఆ గొర్రెలు ఎదుర్కొంటే ఇట్టుకొని ఇంక అక్కడే కోట పెట్టి చూడంట. మనుషులు కాదు వాళ్ళు, గొర్రెలు అయినా సరే అక్కడ ఒక కోట నడిపించేసి చూడంట. యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి అని అక్కడ కోట నడిపించేసి అక్కడ పాటలు, సాంగ్స్, ఆరాధన నడిపించేసాడు. సంఘం లేకపోయినా, మనుషులున్నా, ఒకరున్నా, ఇద్దరున్నా, ఎవరు లేకపోయినా స్తుతి స్తుతి స్తుతి. రాము గారు పాడతారు కదా, స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని వెలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. హల్లెలూయా. ఏంటంటే నజరేయుడు, గలిలీయుడు, ఎన్ని పేర్లు ఉన్నాయండి స్తుతించడానికి యేసు ప్రభువుకి. ఎన్ని పేర్లు ఉన్నాయి. స్తుతించడం మానేసి శ్రమ శ్రమ శ్రమ, శోధన శోధన శోధన, కరువు, ఇబ్బంది, ఇవే కానీ మనం కలుసుకునే కానీ స్తుతి ఉందా మన జీవితంలో? హల్లెలూయా. ఆరాధన ఉందా మన జీవితంలో? హల్లెలూయా. ప్రతి చిన్న సందర్భాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు మన చుట్టాలు అందరూ వాళ్ళే కదా, అంజులే కదా, వాళ్ళ ముందు మనల్ని ఎలా నిలబెట్టాడు. ఎంతసేపు చూసినా మనకున్న లోట్లే చూపించుకుంటున్నాం కానీ మనం ఆయన ఎన్ని మేలు చేశాడు. నాకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు చేశాడు, ఇది లేదు, ఇది లేదని ఆ నెగిటివ్ పాయింట్స్ పట్టుకోవడమే కానీ పాజిటివ్గా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. ఇవాళ మా చుట్టాలు వస్తున్నారు. నేను ఒక ప్లాట్ఫారం కానీ ఒక బేవర్స్ కానీ. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి వాడు ఇవాళ ఎక్కడ ఎవరు పెళ్లి కార్డు ఎక్కడ వచ్చేస్తున్నారు? ఎక్కడికి వస్తున్నారు? నరేంద్రపురంలో షాప్ దగ్గరికి చర్చి కాడికి వస్తున్నారు. అక్కడ కుర్చీల్లో కూర్చుని 2 కుర్చీలు వేసి 2 డ్రింకులు తేరా అంటున్నాం కూర్చున్నారు వాళ్ళందరూ. యేసు ప్రభు మమ్మల్ని ఇలా నిలబెట్టారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఇలా నిలబెట్టారు మమ్మల్ని. హల్లెలూయా. మేము స్థిరంగాను కదలకుండా ఇలా ఉండడానికి కారణం ఎవరు? యేసు ప్రభు అని చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన కార్యం అది. సిగ్గెత్తలేదండి చాలా మందికి. హల్లెలూయా. చాలా మందికి సిగ్గుపడతలేదు. వాళ్ళు నాశనం అయిపోయి కూడా ఇంకా అయినా సరే ఇంకా వాళ్ళు సిగ్గు రావట్లేదు. హల్లెలూయా. ఇవాళ మనల్ని ఎలా నిలబెట్టాడు దేవుడు?
హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మనకు ప్రత్యేకమైన గొప్ప కార్యం చేశాడు మన జీవితంలో. మనకి ఇసుక వచ్చింది, చిరాకు వచ్చింది, కొన్ని బాధలు పడ్డాం కానీ హల్లెలూయా. మన ప్రయాస అర్థమైపోయిందా? ఎలా స్పెషల్గా వచ్చే పెద్దాపురంలోనే ఉంటావనుకున్నావు, ఇక్కడ కూడా ఉన్నావా నువ్వు? ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటాను అంటున్నాను. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక. ఎందుకంటే ఎక్కడికైనా తూర్పు పరమట కూడా వ్యాపింపజేసే దేవుడు మన దేవుడు. అబ్రహాముతో చెప్పిన మాట నెరవేర్చుకున్నాడు. యాకోబుకు తోడే ఉన్నాడు, ఇస్సాకుకు తోడే ఉన్నాడు. నమ్మదగిన దేవుడు. ఇంత దేవుడిని పెట్టుకొని స్తుతిచ్చే ప్రభా నాకు ఇది చేసి అది చేసి అంటాం మానేసి ఏం చేయలేదు అదే చూపిస్తుంటాం దేవుడు కూడా. మనం దానివల్ల ఆయనకి మనశ్శాంతి ఉంచను, మనకి మనశ్శాంతి ఉండదు. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఆయన కోటి గొప్ప కార్యాలు చేస్తే ఒకటి రెండు చిన్న మైనస్లు ఉంటాయి, ఆటలే పడుకోవాలి. చాలామంది పెద్దోళ్ళు అంటారండి, పెద్దోళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఒక పనుని పెట్టుకుంటారు. ఆ పనుడు ఇల్లంతా 4 గదులు ఊడ్చేసి ఇంకా అన్ని పనులు శుభ్రంగా చేసిన తర్వాత ఎక్కడైనా చిన్నది అక్కడెక్కడైనా చిన్న పూజ ఉందంటే, ఆ పూజ ఉంటే అక్కడ ఎక్కడైనా ఇంత మట్టి ఉంటే ఇన్ని గదులు తుడిచేది అందరు అది వదిలేయడాడు అంటాడు. హల్లెలూయా. ఒరే ఆయన పిలిచి మరి అక్కడ ఉందేంటారు అంటాడు. ఇన్ని గదులు శుభ్రం చేసి అంటాడు, అది ఒకటి లేదు అలా ఉంది. హల్లెలూయా. మనం కూడా అలాగే ధైర్యం కదా. ఆయన 150 కార్యాలు గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడు. మన ప్రాణానికి ఆధారం ఎవరు? ఈ రోజున నేను ఉదయం లేచినంటున్నా, ప్రభు నాకు నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు ఉన్నారు ప్రభు, నువ్వే నాకు దిక్కై ఉన్నావనే మొట్టమొదటి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఎందుకంటే తెలియని ఊళ్ళో తెలియని మనుషుల మధ్యన ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఇంత గీరగా మాట్లాడతాడేంటి పాస్టర్ గారు, ఎక్కడి నుంచో వచ్చాను వాళ్ళు అనుకుంటున్నారు. ఎంత గీరనా మా అందరితోటి గీరగానే మాట్లాడండి. ఎందుకు? నేను నమ్ముకున్న దేవుడు గొప్పడు. హల్లెలూయా. ఆయన నమ్ముకుని ఉన్నాను. నేను అరణ్యంలోకి వెళ్ళిపోయినా సరే నా యేసు ప్రభు నామాన్ని బట్టి బతికేస్తాను. నాకు అందరూ ఉండాలి, అన్నీ ఉండాలి కాదు, నాకు ఎవరు లేకపోయినా ఏసై ఉంటే బతికేస్తాను. నాకు ధైర్యం ఒకటి ఉంది. హల్లెలూయా. ఏమి లేకపోయినా సరే ఏసై ఉన్నాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా సువార్త చెప్పుకుని బతికేస్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటివరకు ఇప్పుడు మనకి కష్టపడిపోవడం వల్ల మనకి ఏమైనా వచ్చిందండి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడి గురించి కష్టపడినా ఆ మేలు కలుగుద్ది. హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు ఎక్కడ పడితే అక్కడ కొట్టాలు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ సాక్ష్యం చెప్పేస్తుంటే మరి నమ్మకంగా ఉన్నాడు రా. నేను రాజుని చేసేయాలనుకుని దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. అర్హత లేనివాడు, దరిద్రుడు, నేల మీద ఉన్నవాడు, పెంట కుప్పల మీద ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు శుద్ధి వెళ్తున్నాడు. పెంట మీద పురుగు అయితే ఏం చెప్తుందంటే చుట్టూ ఉన్న ఎవరైనా అన్నం తీసుకొచ్చి పాటించాను, పాసిపోయిన అన్నం నాకు ఎన్ని ఉన్నాయి చూడు అంటారు. హల్లెలూయా. అట్లా ఆనందపడుతుంటుంది అది. హల్లెలూయా. మనం అంటే ఈ లోకంలో ఉన్న వాటి గురించి అతిశయపడుతున్నాం, కానీ పైన దేవుడు ఉన్నాడు మనకి అతిశయపడతలేదు. హల్లెలూయా. ఆ దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చూడండి, సంతులేని దాన్ని ఇల్లాలుగా కుమారులుగా తల్లిగా చేసే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఈ దావీదుకి ఒకటే వచ్చి ఏంటంటే అవి ఏనాటికి వెళ్ళిపోయి సంపునేటికి వెళ్ళిపోయి హల్లెలూయా పాటలు పాడడం దేవుడు చూపించడం తప్ప అది లేదు ఇది లేదు నాకు ఎలా ఉంది మనసులో అది లేదు ఇది లేదు జీవితంలో అవన్నీ ఉన్నాయి కానీ ఏదో లేదు అన్న టైప్లో లేదు. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నాకు నువ్వు ఉన్నావు ప్రభువా, నాకు నువ్వు ఉన్నావు చాలు, నిన్ను బట్టి నేను ధైర్యంగా ఉంటాను. ఇగో ప్రభు కొండల్లో లోయల్లో సింహాల్లో ఎలుగుబంట్ల మధ్యన నేను అడవుల్లో అరణ్యాల్లో తిరుగుతున్నాను, నా భయాలన్నీ పోగొట్టే బలమైన దేవుడు ఉన్నావు నువ్వు అని ఒక్క దేవుని దిక్కుగా చేసుకుని ఆధారంగా చేసుకుని ముందుకెళ్తుంటే దేవుడు అక్కడ ఉండిచ్చాడా? అక్కడ అన్ని ట్రైనింగ్లు ఇచ్చి తీసుకొచ్చి ఒక మహారాజు స్థానంలో కూర్చోబెట్టాడు. లేదు హల్లెలూయా. గోతులో ఉన్న యోసేపుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. చెరలో ఉన్న దానియేలు శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకుని మనం ఏమి నష్టపోం, దీనిని చెల్లించి ఇచ్చినా అది వ్యర్థంగా పోదంట. హల్లెలూయా. ఆశీర్వాదకరంగానే మిగిలిపోతుంది మన జీవితం. హల్లెలూయా. మనల్ని చాలామంది అన్నా నువ్వు నమ్ముకో, నువ్వు ఒక్కోసారి చూస్తున్నా వాట్సాప్ స్టేటస్లో చూస్తున్నా యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ అని, నువ్వు నమ్ముకో అని ఉంటుంది. నువ్వు నమ్ముకొని ఏ సాధించబెట్టి నాకు తెలియక అడుగుతున్నాను. హల్లెలూయా. నిజమే, ఒక అమ్మాయి మొత్తం ఆరోగ్యం పాడు చేసేసుకుంది ఆవిడ నమ్ముకుని, ఇంకా అందులో అదే పెట్టింది.
హల్లెలూయా. ఇప్పుడు వరకు అన్నీ అయిపోయింది, అంతా అయిపోయింది, అయినా సరే నిన్ను నువ్వు నమ్ముకో అని పెడితే హల్లెలూయా. మనం యేసయ్యను ఆధారంగా చేసి ఏమున్నా ఏం లేకపోయినా యేసయ్య నేను నామం ఉందే. హల్లెలూయా హల్లెలూయా. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కొన్నిసార్లు పైకి నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఎంత దుఃఖం ఉంటాం. మనుషులు కనిపించేటప్పుడు మనం అందరం కూడా పైకి మనం అందరం నేను ఎలా ఉన్నాను ఇవాళ నీరసంగా ఉన్నాను కదా. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని మహిమ కలిగను కాక హల్లెలూయా. నీరసంగా ఉన్న యేసు ప్రభువు నాతోనే ఉన్నాడు కాబట్టి నేను ఎలాగున్నా పర్లేదు అనుకుని వచ్చాను అంతే. హల్లెలూయా. దేవుని ఎందుకంటే యేసయ్య ఉన్నాడు, ఎలాగున్నా పర్లేదు నేను. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగను కాక హల్లెలూయా. కాబట్టి దయచేసి నేను ఎలాగున్నా నా దేవుడు నాకు తోడు ఉంటాడు. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నన్ను నడిపించుకుంటాడు. నా దేవుడే ఉన్నాడన్న ఒక ధీమాతోటి మీ మధ్యలోకి వచ్చి ఇలా నిలబడి నేను సాక్ష్యం చెప్తున్నాను. హల్లెలూయా. రాజుల దగ్గర మనం దేవుడి సాక్షిగానే ఉన్నాం, పేదోళ్ళ దగ్గర మనం సాక్షిగా ఉన్నాం ఈ రోజున. హల్లెలూయా. నిన్ను ఆయన సెంటర్ ఆఫ్ కార్నర్లో హల్లెలూయా నేను నిలబెట్టాడు. హల్లెలూయా. నువ్వే ఆయన ఇప్పుడు అనుకున్నావు నేను ఆశీర్వదించబడలేదు అనుకున్నావు, కానీ నువ్వే ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు. నిన్ను బట్టి ఎంతోమంది దేవుళ్ళలోకి వచ్చేస్తారు చూడు. హల్లెలూయా. నిన్ను చిన్న స్థానంలో పెట్టలేదు దేవుడు, ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. మనం స్తుతించుకొని జ్ఞాపకం చేసుకొని లేక మనం ఇలా బాధపడుతున్నాం, కానీ మనమే ఒక గొప్ప మూలరాయి కింద పెట్టాడు యేసు ప్రభు. హల్లెలూయా. మనలో ఒక దీపస్తంభంగా పెట్టాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. మన సెల్లో కరెంట్ పోతే ఇలాంటి ఇక్కడ పెట్టే నేను తెలుగునోడు అంటున్నారు. నా తెలుగు కాదు, దీపస్తంభం మీద పెట్టమని ఉంది బైబిల్లోని. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. మన తెలుగు కాదు, బైబిల్లోదే. హల్లెలూయా. మన దగ్గర బతకడానికి ఆస్కారం లేదు. యేసు ప్రభువే మనకు ఆధారమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప ఉంటే చాలు. హల్లెలూయా. ఎన్నడో మనల్ని పైనే తలగానే ఉంచాడు కానీ కోగ్గా ఉంచాడు. ప్రార్థన చేసుకున్నాం.